దేశం వికసిత్ భారత్ వైపు పరుగులు తీస్తోందన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి, ఆగస్టు 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని వెల్లడించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలన్న జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన్ మంజుదార్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం వికసిత్ భారత్ వైపు సాగుతోందన్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విశ్వగురువుగా భారతదేశం ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం స్వర్ణయుగం వైపు నడుస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తిరుపతిలో కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, దేశభక్తి, నూతన ఆవిష్కరణలు మోడీ పాలనలోనే కనిపిస్తున్నాయన్నారు. మోడీ పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోందని, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉందన్నారు. త్వరలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి నిరుపేదకు అందుతున్నాయని ఆయన తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులో మామిడి రైతులు, వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతోందన్నారు. 22,000 టన్నులు మార్కెటింగ్ జరిగిందని, 1,00,000 టన్నులకు పైగా జరగాల్సి ఉందన్నారు. తోతాపూరి కేజీ 12 రూపాయలను రైతులకు చెల్లించాలని, చివరి మామిడికాయ వరకు 4 రూపాయల వరకు సబ్సిడీ కల్పిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. తిరుపతి రూరల్లోని సి రామాపురంలో చెత్త నుంచి ఎరువులను తయారు చేసే ప్రాంతాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం కింద జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని తెలియజేశారు. తల్లికి వందనం కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేశామని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలు చెల్లించినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వీఐపీ విరామ సమయంలో మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ప్రపంచ రికార్డు సాధించామన్నారు. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావలసిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన్ మంజుదార్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఆమె కలెక్టర్ వెంకటేశ్వర్, అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళలకు కావలసిన అవసరాలను తీర్చగలిగితే వారి మీద జరుగుతున్న నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖలోనూ అంతర్గత మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ పోష్ యాక్ట్ను అమలు చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. 10,000 మంది యువత, విద్యార్థులు మహిళలతో యోగా చేశారు. యోగాసనాలు వేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు యోగా సాధన చేస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని తెలియజేశారు. రికార్డు స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించింది. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.